హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరియాక్షయం. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందామండి. ఈ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు, అంత బాగుంటుంది. ముందుగా 2 గ్లాసుల బియ్యం తీసుకొని చక్కగా కడిగి నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో 6 గ్లాసుల నీళ్లు పోసుకొని 2 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్లు తీసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి తర్వాత పచ్చిమిరపకాయలు ప్లస్ బిర్యానీ మసాలా కూడా చూపించినవన్నీ వేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 టమాటాలని కట్ చేసి మిక్సీలో వేసుకొని ప్యూరీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ దేంట్లో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక సగం ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సగం ఉల్లిపాయల్లో బిర్యానీ మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసి కొద్దిగా కలిపాక టమాటో ప్యూరీ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక 1/2 కప్ పెరుగు కూడా వేసి కలిపాక ఇది కూడా చక్కగా ఉడికిపోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి కలపాలి. ఇలా కలిపాక ఎగ్స్ నేను 5 ఎగ్స్ తీసుకున్నానండి. ఇది చక్కగా 3 కట్స్ పెట్టుకుంటే చక్కగా మసాలా పడుతుంది ఎగ్స్కి. ఇలా ఎగ్స్ అన్నీ వేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక వాటర్ తీసుకున్నాం కదా, అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, షాజీరా కూడా వేసి నిమ్మకాయ కూడా పిండుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగాక ఈ బిర్యానీ ఆకులు ఇవన్నీ ఒక స్ట్రైనర్తో తీసేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ కూడా ఇందులో వేసి ఒక 90% కుక్ అవనివ్వాలి. మనము దమ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి స్టవ్ మీద ఏదైనా పాత పెనం పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టండి. అలా పెట్టాక ఉడికించుకున్న రైస్ కూడా వేసేసి చక్కగా సరి చేసుకొని దాని మీద ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసి 1 టీ గ్లాసు వాటర్ అండి. ఇందాక ఉడికించుకున్నాం కదా రైస్ని, ఆ వాటర్ మిగులుతాయి, అవి కూడా పోసుకోవాలి. ఇలా పోయడం వల్ల అడుగున మాడిపోదు అనమాట. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దమ్ ఇవ్వాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా 10 నిమిషాలు దమ్ ఇచ్చాక మూత తీసి చూస్తే అయిపోయిందండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.